ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం ఏదో మాలికి ఏదో బాలికి వెళ్ళాలని ప్లాన్ చేస్తే ఈఎంఐ పాస్పోర్ట్ చించేయడం. అందరి పాస్పోర్ట్ లో ఒక బ్యాగ్ లో ఉంటాయి, ఆ బ్యాగ్ వాడు అది ఇంకా ఎవిడెన్స్ అయిపోయింది. డ్రైవర్ ఉన్నాడు, వాడు చెప్పినాడు వచ్చింది ఆ బ్యాగ్ లో నుంచి సెర్చ్ చేసి ఆమె పాకెట్ లో నుంచి ఒకటి తీసుకునింది. ఆ పాస్పోర్ట్ కూడా ఐ థింక్ దొరికిందో ఏమో తెలియదు, గార్బేజ్ లో నుంచి అది పెడితే పోలీసులు అది కూడా బయటకి తీసుకొని ఉంటారని నా అభిప్రాయం. తీసుకొని ఉంటే అది మీడియాలో తెలిస్తే దాన్ని ఎక్స్ట్రా ఎవిడెన్స్ గా పెట్టడానికి వీలు కాదని చెప్పకుండా ఉండొచ్చు. అది పంచనామాలో, ఎందుకంటే ఆ అమ్మాయి అది గ్రేటర్ ఎవిడెన్స్ అవుతుంది. నేను ఈ విధంగా అయితే నాకు పోవడం ఇష్టం లేక నేను పాస్పోర్ట్ నుంచి చించేశాను వాంటెడ్లీ అంటే దట్ ఇస్ అ బిగ్గర్ ఎవిడెన్స్ కదా. సో సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ మెటీరియల్ ఎవిడెన్స్ అవుతుంది. సో అందువల్ల అది కూడా రికవర్ చేసింటారేమో అని నా అభిప్రాయం. అదేవిధంగా ఈమె చంపిన ప్రదేశము ఇంకా నాకు తెలిసి కొన్ని అక్కడ ఈ అమ్మాయి వాడు పోయినప్పుడు ఫస్ట్ డే తోసినప్పుడు అక్కడ దానికి కూడా సంబంధించిన కొన్ని వీడియోస్ ఫుటింగ్స్ ఏవైతే ఉన్నాయో సీసీ ఫుటేజ్ అవి కూడా రికవర్ చేసినారని వింటున్నా. ఎందుకంటే అది చెప్తే ఇన్వెస్టిగేషన్ లో అన్నీ జరిగినవి చెప్పరు కూడా. సో అదే కాకుండా ఇంకో తోసిన రోజు ఆ అమ్మాయి ప్రవర్తన, అక్కడ ఉన్న ఎవడైతే వాచ్మెన్ లాగా ఉన్నాడు సెక్యూరిటీ గార్డు తోసేసి కింద పడిపోయినాడని చెప్తుంది, కానీ ఏడవలేదు, ఆహాభావాలే లేవు అని. అదొకటి. వాడు ఇంకో ఎవిడెన్స్ అయింది, ఎవడన్నా కాబోయే భర్త తోసేస్తే ఏడుస్తారు, అమ్మో పడిపోయినారంట, అది ఏమీ లేదు, మామూలుగా నిశ్చితంగా ఉంది. ఇంకోటి, కిందికి పోయిన తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్ బ్రతికే ఉన్నాడు అని అంటే ఎట్లో పజల్ అయిపోయిందంట. అంతవరకు కామ్గా ఉన్న అమ్మాయి అక్యూజుడు అదే అబ్బాయి తోసిన అబ్బాయి బ్రతికే ఉన్నాడు, హాస్పిటల్కి తీసుకెళ్తే బతికిపోతాడు, తొందరగా రాండి పట్టుకోండి చేయండి అన్నప్పుడు ఆ అమ్మాయి పానిక్ అయిపోయింది. ఎక్కడ నిజం తెలుస్తుంది పానిక్ అయిపోయిందంట. సో ఆయన చెప్పింది కూడా ఎవిడెన్స్ ఉండే. ఇట్లా అన్ని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసింది పోలీసులు. ఓకే, అంటే చార్ట్స్ విషయానికి వచ్చిన వాళ్ళు ఏదైతే చార్ట్ చేసుకున్నారో అవి ఉండొద్దని చెప్పేసి, కనిపించొద్దని చెప్పేసి డిలీట్ చేసిన సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. వాటిని పోలీసులు ఏ విధంగా సేకరించే అవకాశం ఉంటుంది? ఇప్పుడు డిలీట్ చేసి వాళ్ళు ఏమనుకున్నారు, డిలీట్ చేస్తే ఆ డిలీట్ బాక్స్లో ఉంటాయి, అక్కడ కూడా డిలీట్ చేసినాము ఇంకెక్కడికో వెళ్ళిపోతాయని. ఒకటి, పోలీసు వాళ్ళు రిక్విజేషన్, వాట్సాప్ వాళ్ళకి రిక్విజేషన్ ఇస్తే మొత్తం రిట్రీవ్ చేస్తారు, అది గమనించాలి. ఎందుకంటే మీరు చేసేది క్రైమ్ కదా, డెఫినెట్ గా ఎఫ్ఐఆర్ నంబర్ ఇచ్చి చేస్తే ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ది కంపెనీ టు అదే మొత్తం ఏమైతే జరిగిందో అది మొత్తం కూడా యాజ్ ఇట్ ఈస్ గా పోలీసులకి ఇస్తారు. అది బిగ్గర్ ఎవిడెన్స్. నువ్వు ఎక్కడైనా చంపాలనో ఏదో చేయాలనో దానిపైన మెసేజ్లు, థ్యాంక్ యూ వెరీ మచ్, చచ్చిపోయిన తర్వాత థ్యాంక్ యూ వెరీ మచ్, వెల్ డన్, బాగా తోసేసినావు అని మెసేజ్ కూడా ఇచ్చిండొచ్చు, చెప్పలేం. సో అవన్నీ కూడా చేయించి, అదే ఇంకొక వ్యవహారం ఏమంటే ఆ అబ్బాయి ఫోన్ ఈ అమ్మాయి చేతిలోకి ఎట్లొచ్చింది, అదేదో స్టేట్మెంట్ చెప్పింది, అది మెటీరియల్ ఎవిడెన్స్ కిందకు వస్తుంది. రికార్డింగ్ చేసింటారు కదా, ఆ ఫోన్ సీజ్ చేసినప్పుడు అది దాంట్లో కూడా ఒకవేళ ఆ అబ్బాయి కింద పడిపోయిన సమయం తెలిసిపోయింది కదా, సెక్యూరిటీ గార్డ్కి చెప్పినారు, ఆ టైమింగ్ ఉంటుంది. తర్వాత ఈ అమ్మాయి చేతిలో ఫోన్ ఉంది, ఆ తర్వాత 2 hours తర్వాత బాడీని రికవర్ చేసినారు, 2 hours 3 hours. అంతవరకు ఆ ఫోన్ ఈ అమ్మాయి దగ్గరే ఉంది. సో ఈ అమ్మాయి ఎందుకు తీసుకునింది ఆ ఫోను, ఎక్స్ప్లెయిన్ ఇవ్వాలి కదా. అప్పుడు ఏమన్నా డిలీట్ చేసిందా మ్యాటరు, డిలీట్ చేసింటే వాడన్నా చేయాలా, ఈ అమ్మాయి అయినా చేయాలా. ఒకవేళ మేము చేయలేదు అని చెప్తే మళ్ళీ రిట్రీవ్ అయ్యింది అనుకో, ఇట్ ఈస్ ఆల్సో ఏ బిగ్గర్ ఎవిడెన్స్ అగైన్స్ దెమ్. కాబట్టి నేరస్తులు ఎవరైనా ఎంత ఆలోచనా పరులైనా, ఎన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దగ్గర సమాచారాన్ని సేకరించినా డెఫినెట్గా నేరస్థలంలో, అదేవిధంగా నేరం చేసే సందర్భంలో చాలా క్లూస్ను వదులుతారు. సార్, మరొక విషయం ఏంటి అని అంటే మ్యారేజ్కి బిఫోరే తనతోటి కలిసి ఉండడం కావచ్చు, అంటే కేతన్ తోటి ఆ ట్రావెలింగ్ కావచ్చు, ఆ ట్రావెలింగ్ సమయంలో తిను ₹1,00,00,000 తీసుకున్నట్టు కూడా, అంటే షాపింగ్ కోసం అని చెప్పేసి, అదేవిధంగా ఆ విషయం చేతనికి కూడా తెలుసు. సో ఇవన్నీ కూడా ముందుగానే ప్లాన్ చేసుకొని ₹1,00,00,000 తీసుకున్నారా అంటే ఏం చెప్తారు? అమ్మాయి డెఫినెట్గా, ఇప్పుడు అమ్మాయి ఏమనుకుంది, మీరు ఎట్లయినా చంపేస్తాము, మా వాడేమో రిచ్ కాదు, మరీ రిచ్ కావాలంటే ఏదన్నా చేయాలా, నేను షాపింగ్కి ఏమైనా అవసరమా అని అడిగితే నాకు చాలా అవసరాలు ఉన్నాయి, వెడ్డింగ్కి ముందే షాపింగ్ చేసుకోవాలి, అది నవంబర్ వరకు ఉంది కదా, కాబట్టి వాడు ₹1,00,00,000 పంపించినాడు ఈ అమ్మాయికి. ఆ ₹1,00,00,000
ఆటోమేటిక్గా బాయ్ ఫ్రెండ్కి చేతన్కి ట్రాన్స్ఫర్ చేసింది. సో అది ఒక బిగ్ ఎవిడెన్స్. కానీ దాని గురించి పోలీసులు ఎక్కడ మాట్లాడడం ఎందుకంటే అది ఎవిడెన్స్ కదా, మెటీరియల్ ఎవిడెన్స్. సో దాన్ని అది కూడా బిగ్గర్ ఎవిడెన్స్ అవుతుంది. అదే కాకుండా ఇంకోటి ఏమిటంటే ఈ అమ్మాయి మ్యారేజ్కి వెళ్ళింది. మ్యారేజ్కి వెళ్తే చేతన్ కూడా వచ్చినాడు. ఇద్దరు కలిపి ఒక రూమ్లో ఉన్నారు అక్కడ. అవన్నీ సేకరిస్తారు పోలీసులు, అవన్నీ బయటికి రావడం లేదు. కానీ ఈ అమ్మాయి తర్వాత షియా గోయల్, చేతన్ గాడు ఇద్దరు కలిసి ఈ అమ్మాయి ఫ్రెండ్ పెళ్లికని వెళ్ళింది. ఈడు కూడా ఆ అమ్మాయిని ఫాలో అయినాడు. సో ఇద్దరు కలిపి అక్కడ లాడ్జ్లో దిగినారు. సో లాడ్జ్లో కలిసే ఉన్నారు. సో అది ప్రూఫ్ బయటకు వస్తుంది. ఇద్దరు అంటే మ్యారేజ్కి ముందే దేవర్ టుగెదర్ అని. ఇప్పుడు వయసు వచ్చిన పిల్ల అమ్మాయి అబ్బాయి ఇద్దరు లవర్ గా ఉండి లోపల అంతెందుకు అమ్మాయి బాడీ లాంగ్వేజే చెప్తుంది కదా. ఆ క్రికెట్ మ్యాచింగ్ లో 1 year బ్యాక్ అమ్మాయి వాని పైన వాలిపోయి ఏదో ఉంది, అది దట్ ఈస్ ఎనఫ్. అదే విధంగా సీసీ ఫుటేజెస్ కూడా రాజస్థాన్ లో ఉదయపూర్ లో మంచి ఫేమస్ 5-star హోటల్ బుక్ చేసుకోవడము 17 lakh అది వరకు ఉంటాయి. వీళ్ళు షియాను వీడు చేతన్ ఇద్దరు కలిపి పెళ్లి కనిపోయి ఇద్దరు అక్కడ ఒక వారం గడిపినారు. ఆ వారం గడిపిన ఫుటేజెస్ పోలీసులు సేకరిస్తారు. నాకు తెలిసి ఇప్పుడు కాకపోయినా ఒక 90 రోజుల లోపల ఛార్జ్షీట్ అయితే 100% వేస్తారు. ఓకే, అంటే కోర్టులో హాజరుపరచాలంటే ఖచ్చితంగా కీలకమైన ఎవిడెన్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. సో వీటిలో ఏది కీలకంగా మారే అవకాశం ఉంటుంది సార్ ఛార్జ్ షీట్? అన్ని ఇప్పుడు ఒకటి సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్కి కొన్ని పనికి వస్తాయి, కొన్ని సైంటిఫిక్ ఎవిడెన్సెస్ పనికి వస్తాయి. ఇప్పుడు ఒక పెళ్లి కాని అమ్మాయి, లవ్వర్గా ఉన్న అమ్మాయి ఒక రూమ్లో పోయి ఉండేది సీసీ ఫుటేజ్ వస్తే అవుతుంది, 100% అవుతుంది. అదేవిధంగా వీడు చేసిన పనులన్నీ ఉంటాయి కదా, అవన్నీ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్. అదేవిధంగా సైంటిఫిక్ ఎవిడెన్సెస్ కూడా అవుతాయి కదా. ఈ అబ్బాయి హుడీ వేసుకొని రావడము, వెనకాల రావడము, అవన్నీ. అదేవిధంగా వీళ్ళు టెలిఫోన్ కాన్వర్జేషన్, ఇంకెక్కడైనా టెలిఫోన్లలో ఎక్కడైనా సెర్చ్ చేసి ఉంటారు హౌ టు కిల్ ఏ పర్సన్ అని, అవన్నీ బయటికి తీస్తే డెఫినెట్గా మోటివ్ వచ్చా చంపడానికి ప్రిపరేషన్ వచ్చా, ఆ తర్వాత చంపిన డైరెక్ట్ ఎవిడెన్స్ లేకపోయినా సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంది కదా. ఈ ఫోన్ అక్కడ ఉండటము, వీడి కేతన్ వేరే వాళ్ళు ఇప్పుడు తోసినప్పుడు వాడు వేరే వాళ్ళ ఫోన్ తీసుకొచ్చినారు కదా, దాంట్లో లొకేషన్ ఉంటుంది. ఆ అబ్బాయి ఎవిడెన్స్ ఇస్తాడు నా ఫోన్ తీసుకుపోయినాడని. నీ ఫోన్ ఎక్కడిది రా అంటే నేను ఫలానానికి ఇచ్చినాను, వాడిని ఎత్తినేసుకోడు కదా. నువ్వు చంపినావా చెప్పు అంటే లేదు సార్ మా సార్కి ఇచ్చినాను, మా సార్ ఎత్తుకుపోయినాడు అంటే ఎవడైనా ఇప్పుడు చిన్న బన్న 10 రూపాయలు నీకు ఇస్తాను రా ఆపదం చెప్పంటే చెప్తాడు. కానీ ఇట్లా దానిలో నువ్వు మర్డర్ చేసేదానికి నీ ఫోన్ ఎత్తుకుపోయినావు అని చెప్తే ఎందుకు చెప్తాడు? కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో ఏ బిగ్గర్ ఎవిడెన్స్, దట్ సైంటిఫిక్ గా ప్రూవ్ ఎవిడెన్స్.